గురు శిష్యుల మధ్య బంధాలు బలహీనపడుతున్న ఈ కాలంలో తల్లి తండ్రి దైవంతో సమానమైన గురువులపై నిన్నటి వరకు పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు ఏకంగా పిల్లలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఈ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ కనువిప్పు మాత్రం అనివార్యం. ఈ యథార్థ గాథ బడి పిల్లలలో సత్ప్రవర్తన తీసుకువస్తుందని ఆశిస్తూ దీనిని మీకు సమర్పిస్తూ మీ కృష్ణార్జున్ రంగపురి. అది 1980వ దశకం. విద్యా వ్యవస్థ ఇంత బాగా విస్తరించని రోజులవి. 10 కిలోమీటర్ల లోపు పెద్దబడి కనిపించని కాలమది. ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ఐలాండ్గా పిలుచుకునే కుర్నవల్లి గ్రామంలో ఉందొక పెద్దబడి. అదే ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుర్నవల్లి. చుట్టుపక్కల 10 కుగ్రామాల నుండి పుస్తకాల సంచులు భుజాలకు తగిలించుకొని పావు తక్కువ 10 గంటలకల్లా పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ ఆ బడికి వచ్చి చేరేవారు పిల్లలు. వరమో శాపమో అర్థం కాని 2 వాగులను దాటుకుంటూ ముద్దునూరు నుండి వచ్చే పిల్లలలో ఆ 2 అబ్బాయిలు మాత్రం మిగతా వాళ్లకు దూరంగా ఒకరికొకరు దగ్గరగా ఉండేవారు. నల్లులకు జన్మస్థలమైన గబ్బిలాలకు ఆలవాలమైన ఆ ఊరి శ్రీ వెంకటేశ్వర టూరింగ్ టాకీస్లో చాలా కాలం ఆడిన బాలమిత్రుల కథ అనే సినిమాలోని స్నేహితులు ధర్మయ్య సత్యంబాబులాగా, గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి అనే పాటలోని చిలక కోకిలలాగా ఆ 2 కూడా మంచి స్నేహితులు. ఆ 2లో కాసింత ఎర్రగా బక్కపల్చగా ఉంటాడు ఒకడు, రవంత నల్లగా దుక్కలాగా ఉంటాడు ఇంకొకడు. అప్పటి శూద్రకుల చిహ్నం మొదటోడు, ఆనాటి అగ్రవర్ణ అలంకారం రెండోడు. ఆనాటి సమాజ పోకడను అనుసరించి అబ్బాయి గారు అని పిలిచేవాడు ఆ శూద్రుడు. అదే సమాజపు పోకడను ధైర్యంగా ప్రశ్నించేవాడు ఆ బ్రాహ్మడు. అమ్మా నాన్నలకు దూరంగా అమ్మమ్మ గారి ఇంట ఉండి చదువుకునేది ఒకడైతే, ఆ అమ్మా నాన్నల దూరమై అమ్మమ్మ తాతయ్యలకు భారమైన వాడు ఇంకొకడు. ఆ ఊరి మునసబు గారి మనవడు బక్కోడు, ఆ గ్రామ కరణం గారి తమ్ముడు బండోడు. కేవలం తన చుట్టూ ఉన్న సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఎర్రోడు. ఏకంగా ఈ దేశాన్నే ఉద్ధరించాలనుకుంటాడు కర్రోడు. ఇన్ని భేదాలున్నా అన్నిటికన్నా స్నేహమే మిన్న అన్నట్లున్న ఆ 2 గమనించారు ఒక అమ్మ. వారే వారిద్దరి అమ్మ. ఆ బడిలో పంతులమ్మ, చూడామణమ్మ. ఆ అమ్మకు ఆ 2 ఎంతో అభిమానం. ఆ 2కి ఆ అమ్మంటే ఎంతో ప్రాణం. వాళ్ళిద్దరూ కలిసి 6వ తరగతి చదువుతున్నప్పుడు ఆ తరగతి ఆంగ్ల పాఠం ట్రూ ఫ్రెండ్స్ బోధిస్తున్న సందర్భంలో ఆ అమ్మ ఆ 2 స్వచ్ఛమైన స్నేహానికి అచ్చమైన రూపంలో అభివర్ణిస్తూ ఎంత ప్రశంసించారు. ఆ పాఠం వింటున్న ఆ 2 ఎంత పరవశించారు. ఆ అమ్మే తారసపడకపోతే ఆ 2కి వారి పాఠశాల జీవితంలో అంత ప్రత్యేకత లేకపోయేదేమో. సరైన సమయంలో సరైన విధంగా చెప్పేవారు లేక చెడిపోయేవారు ఎందరో. ఎంత చెప్పినా వెనక పాడైపోయేవారు ఇంకెందరో. కానీ చక్కగా చెప్పడం ఆ అమ్మకు తెలుసు, సరిగ్గా వినడం ఆ 2కి తెలుసు. సాక్షాత్తు ఆ చదువుల తల్లి సాక్షాత్కరించిందా అన్నట్లు కనిపించే ఆ అమ్మ ప్రశాంత వదనం, దరహాసభాసమవుతూ బోధించే తీరు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆ మాటలు వింటున్న ఏ గడుగ్గా అయినా వ్యధవేషాలు కట్టిపెట్టి చదువు మీద దృష్టి పెట్టాల్సిందే. అందుకేనేమో ఆ 2 కూడా అరకొరగా చేసే అల్లరికి అడ్డుకట్ట వేశారు. నిత్యం చిరునవ్వులు చిందిస్తూ
ఆప్యాయంగా పలకరించే అక్క కామేశ్వరి, తమ తరువాత తరగతిలో ఉండే తమ్ముడు కిరణ్, అమ్మ మంచితనం పుణికి పుచ్చుకున్న అనుంగు సంతానం. ఆంధ్రజాతికి అమృత ఫలాలు అనే గ్రంథం రాసి అందించిన కవివర్యులు, మా ప్రధానోపాధ్యాయులు అయిన అమ్మ పతిదేవులు శ్రీ రాధాకృష్ణమూర్తి గారు ఆదర్శప్రాయులు. కాలగమనంలో పదోన్నతులపై అమ్మ, పై చదువులకై ఆ ఇద్దరు, బదిలీలపై అమ్మ, బ్రతుకుదిరువుకై ఆ ఇద్దరు, చిరునామాలు తెలియనంత దూరం వెళ్ళినా సరే ఆ ఇద్దరికీ మాత్రం ఆ అమ్మ చిరస్మరణీయం. ఆ అమ్మ చేత ఆప్యాయంగా కృష్ణ అని పిలిపించుకున్న ఆ భక్తోడు ఆ అమ్మనే స్ఫూర్తిగా తీసుకొని పిల్లల మనసెరిగి బోధించే మాస్టర్ అయ్యాడు. అమ్మ చేత కమ్మగా సత్యం అని పిలిపించుకున్న ఆ బండోడు దేశ రక్షణ భారం వహించే ఆదర్శ సైనికుడై అంచెలంచెలుగా ఎదిగాడు. దొంగతనంగా వేరుశనక్కాయలు కోసుకొస్తే సున్నితంగా మందలించిన ఆ అమ్మ, ఉప్పొంగే వాగులను ఎదిరీది బడికొస్తే ప్రేమతో 4 తగిలించిన ఆ అమ్మ, చదువు మాటున బ్రతుకుబాటును చూపించిన ఆ అమ్మ, వారిద్దరి అమ్మ, ఆమె చూడామణమ్మ. ఎందరో విద్యను వర్ధించి వచ్చిన చిన్నారులకు తమ జ్ఞానామృతాన్ని పంచి ఎన్నో పదవులను చాకచక్యంగా నిర్వహించి తమ సుదీర్ఘ సేవలనంతరం పదవీ విరమణ చేస్తున్న అమ్మకు శుభాకాంక్షలు అందించే ఆ ఇద్దరే రంగపురి కృష్ణార్జునరావు అనే నేను, ఊటికూరి సత్యనారాయణ అనే నా బాల్య స్నేహితుడు. కుర్నవల్లి స్కూల్లో నాతో పాటే గాక ముందు వెనకలు చదివిన నా మిత్రులందరికీ హాయ్. 10 సంవత్సరాల క్రిందట చూడామణి మేడం గారి ఉద్యోగ విరమణ సందర్భంగా రాసింది ఇది. నాటికి నేటికి గురు శిష్యుల బంధంలోని భేదాన్ని చూపించడం కోసం దీనిని అనుకోకుండా ఇప్పుడు వీడియో రూపంలోకి తెచ్చాను. కుర్నవల్లి బడిలోని మన బాల్యాన్ని గుర్తు చేస్తూ మన గురువులతో పాటు మనందరిపై మరో వీడియో చేయబోతున్నాను. అందుకు మీ సహకారం అవసరం. దానికై ఎదురు చూస్తూ ఈలోగా ఈ వీడియోను ఆస్వాదిస్తారని ఆశిస్తూ మీ కృష్ణార్జున్, రంగపురి.